పార్లమెంటు ఎన్నికల్లో 12 నుండి 14 వరకు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ వార్షికోత్సవ పూజల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్వగ్రామమైన ధన్వాడలో స్వంతంగా నిర్మించిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం 3వ వార్షికోత్సవం పూజల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్, ప్రేమసాగర్ రావు, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, గండ్ర సత్యనారాయణరావులతో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. హైదరాబాద్ నుండి నేరుగా ప్రత్యేక వాహనాలతో ధన్వాడకు చేరుకున్న డిప్యూటీ సీఎంకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. ఉదయాన్నే ఆలయంలో అర్చకులు వేద మంత్రోచ్చారణలతో గణపతి పూజ, పుణ్యాహవచనం, మేడి చెట్టు పూజ, నవగ్రహ పూజ, కలశ స్థాపన తదితర పూజలు నిర్వహించగా డిప్యూటీ సీఎం విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు పాల్గొని స్వామివారికి అభిషేకాలతో పాటు విశేష పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలను మంత్రి శ్రీధర్ బాబు స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించారు. శాసనసభ్యులు శాసనసభ్యులు ఐఎన్టీసీ రాష్ట్ర వైస్ చైర్మన్, అట్లాగే మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ చరణ్, ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా కార్యవర్గ సభ్యులకి, గ్రామ సోదరులందరికీ వారందరికీ నమస్కారాలు. వారందరితో కలిసి నేను మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఎన్నికలు అయిపోయిన తర్వాత ధన్వాడలో దత్తాత్రేయ స్వామి గారి దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మా జీవితం జన్మ కూడా ధన్యవాదంగా అనుకుంటున్నాను. ధన్వాడ చాలా పవిత్రమైనటువంటి స్థలం.